హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎర్న్ మనీ తెలుగు. గ్రో ఐపీఓ గురించి చూద్దాం ఈరోజు. గ్రో ఐపీఓ అంటే ఇది డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్లో లైక్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు, ఈటీఎఫ్స్ కానీ ఐపీఓస్ కానీ అండ్ డిజిటల్ గోల్డ్లో కూడా ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టచ్చు. ఈ యాప్లో ఇంకొకటి ఏంటంటే యుఎస్ స్టాక్ మార్కెట్లో కూడా డెరివేటివ్ సెగ్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టచ్చు అండ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ సెగ్మెంట్లో కూడా ట్రేడింగ్ చేసే వాళ్ళకైతే యూజ్ అవుతుంది. అండ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్కి అయితే ఈ యాప్ అయితే బాగా పాపులర్ అని చెప్పొచ్చు. వీళ్ళు ఓన్గా కూడా మ్యూచువల్ ఫండ్లో గ్రో మ్యూచువల్ ఫండ్ అనే కూడా మ్యూచువల్ ఫండ్స్ లాంచ్ చేస్తున్నారు వీళ్ళు. ఈ కంపెనీ వాళ్ళు టోటల్గా మార్కెట్లో 6,688 క్రోర్ ఆఫ్ ద అమౌంట్ అయితే రేజ్ చేయాలనుకుంటున్నారు వీళ్ళు. ఈ ఐపీఓ November 4th నుంచి ఓపెన్ అయితే 7th రోజు అయితే క్లోజ్ అవుతుంది. ఒక్క షేర్కు వీళ్ళు ఫిక్స్ చేసిన ప్రైస్ ₹100గా ఫిక్స్ చేశారు. ఈ ఐపీఓలో మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఈ కంపెనీ టోటల్ మార్కెట్ క్యాప్ అయితే 61,735 క్రోర్గా అయితే ఉంటుంది. ఒక్క లాట్లో 150 షేర్స్గా ఉంటాయి. అండ్ గ్రే మార్కెట్ ప్రీమియం కూడా ఈరోజు 15% అయితే చూపిస్తుంది. ఫ్రెష్ ఇష్యూ ద్వారా 1,060 క్రోర్ ఆఫ్ ద అమౌంట్ అయితే రేజ్ చేస్తే ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 5,572 క్రోర్ ఆఫ్ ద అమౌంట్ అయితే రేజ్ చేస్తున్నారు. ఈ కంపెనీ బిజినెస్ ఇండియాలో ఉన్నటువంటి టోటల్ మార్కెట్లో కూడా 26.3% ఆఫ్ ద ఆక్యుపై అయితే చేసింది. 26.3% బిజినెస్ ఈ యాప్ ద్వారానే జరుగుతుంది. లైక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం కానీ, ట్రేడింగ్ చేయడం కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్లో కూడా. ఈ కంపెనీలో ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ఎవరు సెల్ చేస్తున్నారో చూస్తే లైక్ పీక్ ఎక్స్వి పార్ట్నర్స్ కానీ, ర్యాబిట్ క్యాపిటల్ వాళ్ళు కానీ, వై కాంబినేటర్స్ కానీ, టైగర్ గ్లోబల్ వాళ్ళైతే సెల్ చేస్తున్నారు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా. ఈ కంపెనీలో ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 552 మిలియన్ షేర్స్ అయితే సెల్ చేస్తున్నారు. ఈ కంపెనీ సీడ్ ఫండ్కి వెళ్ళిన టైంలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టారో లైక్ ఆ టైంలో అయితే సీడ్ ఫండ్ టైంలో ఈ కంపెనీ స్టాక్స్ ₹1 ఆ ₹2 గానే పర్చేజ్ చేస్తారు. ఇప్పుడైతే ₹100 అయితే ఫిక్స్ చేశారు. ఈ రీజన్ వల్ల వీళ్ళకైతే క్రోర్స్ ఆఫ్ ద అమౌంట్ అయితే ప్రాఫిట్ అయితే వస్తుంది ఈ కంపెనీ వాళ్ళకి. అండ్ ఈ కంపెనీకి బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో చూస్తే కొటాక్ ఇన్స్టిట్యూషనల్ బ్యాంకింగ్ వాళ్ళు ఉన్నారు, జేపీ మోర్గన్ కానీ అండ్ సిటీ గ్రూప్ కానీ, యాక్సిస్ క్యాపిటల్ కానీ అండ్ మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు అయితే ఉన్నారు. ఈ కంపెనీకి కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి. ఈ కంపెనీ మార్కెట్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు, అమౌంట్ ఎందుకు రీచ్ చేస్తున్నారో చూస్తే వీళ్ళు వీళ్ళు యాప్ని అప్గ్రేడ్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నారు. దానికి 152 క్రోర్ ఆఫ్ ద అమౌంట్ అయితే రేజ్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఈ కంపెనీ యాప్ను కూడా ఇంకా బ్రాండింగ్ చేసి మార్కెట్లో ఇంకా తీసుకువెళ్ళాలని ఎక్కువ ఇన్వెస్టర్లు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు వీళ్ళు. ఈ రీజన్ కూడా వీళ్ళు 225 క్రోర్ ఆఫ్ ద అమౌంట్ అయితే స్పెండ్ చేయాలనుకుంటున్నారు. నెక్స్ట్ పాజిటివ్స్ ఏమున్నాయో చూస్తే ఈ కంపెనీకి ఎఫ్ఎన్ఓ సెగ్మెంట్లోనే అమౌంట్ అయితే రెవెన్యూ బాగా జనరేట్ అవుతుంది. అండ్ దాంతో పాటుగా ఎఫ్ఎన్ఓ సెగ్మెంట్లోనే కస్టమర్స్ అయితే ఎక్కువగా ఉన్నారు. ఈ కంపెనీ డిజైన్ చేసినటువంటి యాప్ కూడా ఫ్రెండ్లీగానే ఉంది. ఎగ్జిక్యూషన్ కానీ అండ్ డెలివరీ కూడా ఎఫెక్టివ్గా ఉంది. ఈ రీజన్ వల్ల ఈ కంపెనీ యాప్ అయితే బెటర్గా వర్క్ చేస్తుంది. అండ్ ఈ ఐపీఓ కూడా కొంచెం రిస్క్ అయితే ఫేస్ చేస్తుంది. ఈ ఐపీఓ రీ సెబీ రెగ్యులేటరీ చేంజెస్ అయితే చేస్తూ ఉంటుంది. లైక్ ఎఫ్ఎన్ఓ సెగ్మెంట్లో వీక్లీ ఎక్స్పైరీ ఆప్షన్ సెగ్మెంట్లో కానీ అండ్ మంత్లీ ఎక్స్పైరీ సెగ్మెంట్లో కూడా చేంజెస్ చేయడం వల్ల కూడా ఈ యాప్కి అయితే కొంత రెవెన్యూలో అయితే ఇంపాక్ట్ అయితే చూపించవచ్చు. ఈ కంపెనీ ఎక్కువగా ఇన్వెస్టర్ రిటైల్ ఇన్వెస్టర్ పార్టిసిపేషన్లోనే ఎక్కువగా డిపెండెన్సీ ఉంది. దాంతో పాటుగా మార్కెట్ ట్రేడింగ్ వాల్యూమ్స్ కూడా కొన్నిసార్లు ఎఫెక్ట్ అయితే మార్కెట్స్ డౌన్కి వెళ్తూ ఉంటే ఎవరైతే ట్రేడింగ్ చేయడానికి కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అయితే ఇంట్రెస్ట్ అయితే చూపించారు. ఈ రీజన్ అయితే కొన్నిసార్లు రెవెన్యూ అయితే ఇంపాక్ట్ చూపించవచ్చు. మార్కెట్ వొలటాలిటీ ఉన్నప్పుడు కూడా రెవెన్యూ ఇంపాక్ట్ అయితే అవుతుంది. ఈ కంపెనీ యాంకర్ బుక్ ద్వారా కూడా రీచ్ చేస్తున్న అమౌంట్ అయితే 3,000 క్రోర్గా ఉంటే దీనికి గాను బిడ్స్ వచ్చాయి ఆల్ ఓవర్ గ్లోబల్గా ఉన్నటువంటి అన్ని కంట్రీస్ దగ్గర నుంచి కూడా 50,000 క్రోర్ ఆఫ్ ద బిడ్స్ అయితే వచ్చాయి ఈ కంపెనీకి. లైక్ నార్వే నుంచి కానీ, అబుదాబి కానీ, సింగపూర్ కానీ ఈ కంట్రీ నుంచి అయితే వచ్చాయి ఈ కంపెనీకి. యాంకర్ బుక్ పార్టిసిపేషన్ అయితే స్ట్రాంగ్గా ఉంది. ఇప్పటికీ యాంకర్ బుక్ పార్టిసిపేషన్ అయితే ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. 5th రోజు అయితే ఫైనలైజ్ అవుతుందని తెలుస్తుంది. ఈ కంపెనీకి యాంకర్ బుక్ పార్టిసిపేషన్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఫ్యూచర్లో కూడా ఈ కంపెనీ స్టాక్ అయితే బాగా గ్రోత్ అయితే ఉండొచ్చు, గ్రో అవ్వచ్చు ఫ్యూచర్లో కూడా. అండ్ ఈ కంపెనీకి కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో చూస్తే ఇండియాలో లైక్ ఏంజిల్ వాళ్ళు ఉన్నారు, ఏంజిల్ బ్రోకింగ్ కానీ, జెరోదా కానీ, అప్స్టాక్ కానీ, ఐసిఐసిఐ డైరెక్ట్ వాళ్ళు ఉన్నారు, ఈటీ మనీ అండ్ మోతీలాల్ ఒస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు ఉన్నారు, 5 పైసా వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి కాంపిటీటర్స్గా ఎవరైతే ఉన్నారో ఈ కంపెనీ స్టాక్స్ ప్రైస్ అన్నీ కూడా ఏ కంపెనీ స్టాక్ తీసుకున్నా కూడా 2000
అబోవే ఉన్నాయి. ఏంజిల్ వాళ్ళైతే 2564 రూపీస్గా ఉంటే, ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళైతే 896 రూపీస్గా ఉంది. అండ్ మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళ ప్రైస్ అయితే 1009 రూపీస్గా ఉంది. 361 వామ్ అంటే ఇండియా ఇన్ఫోలైన్ వెల్త్ మేనేజ్మెంట్ వాళ్ళ స్టాక్ కూడా 1094 రూపీస్గా ఉంది. ఆనంద్ రాతి వాళ్ళ కూడా 3099 రూపీస్గా ఉంది. ఈ బిజినెస్లో ఉన్నటువంటి కంపెనీస్లో ఏ కంపెనీ స్టాక్ కూడా 1000 అబౌవ్గానే ఉంది, బిలో అయితే లేదు. ఈ కంపెనీ స్టాక్ ప్రైస్ 100 రూపీస్ ఫిక్స్ చేయడం వల్ల ఒక పాజిటివ్ అని చెప్పొచ్చు. ఈ కంపెనీ ప్రజెంట్గా కొంత వాల్యుయేషన్ ఎక్కువగా ఉన్నా కూడా ఫ్యూచర్లో ఇదైతే బ్యాలెన్స్ అవుతుందని అయితే చెప్తున్నారు. ఈ కంపెనీకి బ్రోకరేజ్ వాళ్ళు ఎలా ఇస్తున్నారో చూస్తే, ఆనంద్ రాతి వాళ్ళు చెప్తున్నారు లాంగ్ టర్మ్ కింద చూడొచ్చు ఈ ఐపీఓ అని చెప్తున్నారు. అరిహంత్ క్యాపిటల్ వాళ్ళు ఓన్లీ ఫర్ లిస్టింగ్ గెయిన్స్ అని మాత్రమే చెప్తున్నారు. ఎందుకు అనంటే పిఈ రేషియో కొంచెం ఎక్కువ ఉండడం వల్ల ఈ కంపెనీకి ఓన్లీ లిస్టింగ్ అని చెప్తున్నారు హింద్ క్యాపిటల్ వాళ్ళు. ఆనంద్ రాతి వాళ్ళు మాత్రం పిఈ రేషియో ఎక్కువగా ఉన్నా కూడా స్టాక్ ప్రైస్ తక్కువ ఉంది కాబట్టి ఫ్యూచర్లో ఇది ఇంకా బెటర్గా గ్రో అవుతుంది అనేది ప్రిడిక్ట్ చేస్తున్నారు ఆనంద్ రాతి వాళ్ళు. ఈ కంపెనీ ఇరాన్ ఇయర్ కంపారిజన్లో రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూస్తే, 31 మార్చ్ 2023లో అండ్ 24-25లో ఎలా ఉన్నాయో చూస్తే రిజల్ట్స్ 23లో 4807 క్రోర్గా ఉంటే 24లో 8017 క్రోర్గా ఉంది. 24-30 జూన్లో అయితే 10890 క్రోర్గా ఉంది. అండ్ ఈ కంపెనీ 25లో అయితే బెటర్గా గ్రో అయింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్లో కూడా 24 నుంచి 25 అయితే బెటర్గా గ్రో అయింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా 327% ఆఫ్ ద గ్రో అయింది. మార్చ్ 2024 నుంచి 2025 గాను. ఎబిటా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్లో అయితే గ్రో అయింది. నెట్ వర్త్ కానీ రిజర్వ్స్ కానీ ఈ కంపెనీకి అయితే బెటర్గానే ఉన్నాయి. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మార్జిన్ అయితే 44.92%గా ఉంది. ఎబిటా మార్జిన్ కూడా 59.11%గా ఉంది. పిఈ రేషియో అయితే ప్రీ ఐపీఓకి 33.26%గా ఉంటే పోస్ట్ ఐపీఓకి వచ్చిన తర్వాత 40.79%గా ఉంది. ఈ కంపెనీ మార్కెట్లోకి ఐపీఓకి వచ్చిన తర్వాత టోటల్ మార్కెట్ క్యాప్ 61,735 క్రోర్గా అయితే ఉండబోతుంది. ఈ కంపెనీ స్టాక్ ప్రైస్ తక్కువగా ఉండడం వల్ల ఐపీఓకి అయితే అప్లై చేయొచ్చు. లాంగ్ టర్మ్ కింద చూసే వాళ్ళకైతే బెటర్గా వెల్త్ అయితే క్రియేట్ అవుతుంది ఈ ఐపీఓ పని అయితే నా ఒపీనియన్ అయితే ఇది. ఫ్యూచర్లో లాంగ్ టర్మ్ కింద అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టచ్చు. లైక్ వీళ్ళకి కాంపిటేటర్స్ ఎవరైతే ఉన్నారో స్టాక్ కూడా 1000 రూపీస్కి బిలో అయితే లేదు, కానీ ఈ స్టాక్ కూడా ఫ్యూచర్లో బెటర్గా గ్రో అవుతుంది అని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.